ఆంధ్రప్రదేశ్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 102 ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచిబాబు, యూనియన్ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడారు. 2015 డిసెంబర్ 31 నుండి అమల్లోకి వచ్చినటువంటి ఈ సేవలు మార్చి 31 నాటికి కాంట్రాక్ట్ ముగిసిందని, ప్రభుత్వం పొడిగించిన మరో 2 నెలలు కూడా పూర్తయిందన్నారు. పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటిదాకా ఎలాంటి సెలవులు లేకుండా కేవలం 7,870 రూపాయలకు పని చేస్తున్నామన్నారు. పథకానికి సరిపడా ఎంప్లాయీస్ను తీసుకోవడంతో పాటు 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని వారు కోరారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓకు ఇచ్చారు. ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రభాకర్, నాయకులు సోమన్న, ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కనీసం 18,500 రూపాయలైనా వచ్చేటట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే వీళ్ళ యొక్క కాంట్రాక్టు ఏదైతే ఉందో అది అయిపోతుంది కాబట్టి దాన్ని పొడిగించే సమయంలో వీళ్ళ కనీస వేతనము 21,000 రూపాయలు కనీసం ఉండేటట్లు ప్లాన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వీళ్ళకి వీక్లీ ఆఫ్లు కానీ, జాతీయ సెలవులు కానీ, పండగ సెలవులు కానీ ఏమీ లేవు. ఆ సెలవులు విధానం కూడా అమలు చేసేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే వీళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కాంపెన్సేషన్ చట్టం అనేటువంటిది ఇప్పటి వరకు లేదు. కాబట్టి కాంపెన్సేషన్ చట్టం ప్రకారం కనీసం 7 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే 8 గంటల పని విధానం, ఇప్పుడు వీళ్ళకి 8 గంటల పని విధానం అనేటువంటిది లేదు. వీళ్ళు ఎప్పుడు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి 8 గంటల పని విధానం పెట్టి అవసరమైతే వీళ్ళ యొక్క అవసరమైన ఉద్యోగుల సంఖ్యను పెంచి 8 గంటల పని విధానం పెట్టడం ద్వారా 3 షిఫ్ట్లు పనిచేసేటట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మే 25 జాతీయ సమ్మె జరుగుతుంది. ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే మే 25 జరిగేటువంటి సమ్మెలో వీళ్ళు కూడా భాగం పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మే 25 లోపల ఈ సమస్యలపైన చర్చించి నాయకత్వాన్ని పిలిచి చర్చించి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా మేము ఈరోజు సందర్భంగా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రాబో కాలంలో వీళ్ళు కనుక ప్రభుత్వం కనుక చర్చించి